సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. హల్లెలూయా. నా కుమారుడా, నా పిల్లలారా అన్నట్లుగా ఈ వాక్యాన్ని అందరూ అన్వయించుకోవాలండి. ఏంటంటే, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు. తండ్రి ఉపదేశాన్ని పిల్లల రెండో సందర్భం. మొదటిది, పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని సన్మానించాలి. రెండవది ఏం చేయాలి? తండ్రి ఉపదేశాన్ని, తల్లి బోధను విని ఆలకించి వాటిని అంగీకరించాలి. హల్లెలూయా. ఉపదేశము, వాక్యము, వారు చెప్పే మంచి మాటలను, తల్లిదండ్రులు బోధించే మంచి మాటలను పిల్లలు ఏం చేయాలి? అంగీకరించాలండి. ఈ రోజున ఫాదర్స్ డే అని పిల్లలు అందరూ విషయం చెప్తా ఉంటారు, కానీ తల్లిదండ్రుల పట్ల దేవుని బిడ్డలారా సరి అయినటువంటి వారి మాట వినని పిల్లలు ఎంతో మంది ఉన్నారు.